ఆలి నరేంద్ర అంటే తెలియని వ్యక్తులు లేరు. టైగర్ నరేంద్రగా ఆయన తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితులు. నరేంద్ర చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ జాతీయవాద సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. నరేంద్ర పనితీరును మెచ్చినటువంటి సంఘం ఆయన్ని భారతీయ జనసంఘ్ పార్టీలోకి పంపింది. భారతీయ జనసంఘ్ పార్టీలో రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించిన నరేంద్ర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి నరేంద్ర ఇక వెనుతిరిగి చూడలేదు. భారతీయ జనతా పార్టీలో విలీనమైన తర్వాత ఆయన జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీలో చేరి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి నరేంద్ర కొన్ని ఏళ్ల పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. జనతా పార్టీ విచ్ఛిన్నమై తిరిగి భారతీయ జనతా పార్టీగా అంటే ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులందరూ రాజకీయ పార్టీగా అవతారం చెంది భారతీయ జనతా పార్టీగా మారినప్పుడు నరేంద్ర తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరాడు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఆయన హైదరాబాద్ నగరంలో చేసినటువంటి పోరాటాలు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు చేయలేదని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా కార్మిక వర్గ పక్షపాతిగా ఆయన అనేక కార్మిక కర్మాగారాల్లో కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడినటువంటి నేతగా నరేంద్రకు మంచి పేరుంది. అంటే అట్టడుగు వర్గాల ప్రజల అండదండలతో నాయకుడిగా ఎదగడం వల్ల వారందరూ ఆయన్ని టైగర్గా పిలుచుకునేవారు. ఆయన సన్నిహితులు ఆయన్ని భాయ్సాబ్గా పిలిచేవారు. ఆలి నరేంద్ర మొదటి నుంచి పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తి, ముక్కుసూటిగా పోయేటువంటి వ్యక్తి. అందువల్లే ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నత పదవులకు ఎదగలేకపోయారనేటువంటి ఒక మాట కూడా పార్టీలో వినబడతా ఉంటుంది. నరేంద్ర హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేటందుకు చేసినటువంటి కృషిని కేంద్ర నాయకత్వం కూడా గుర్తించింది. కానీ ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల్ని ఇచ్చేందుకు నాయకత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన చాలాసార్లు మదనపడి బాధపడేవాడు. అలాంటి సందర్భంలోనే చిలకం రామచంద్రారెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చి ఈయనకు ఇవ్వనప్పుడు ఆయన పార్టీ నుంచి వైదొలిగి తెలంగాణ సాధనా సమితి పేరుతోటి ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ తెలంగాణ సాధనా సమితి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బలోపేతం చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో నిలబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి సందర్భంలోనే హైదరాబాద్ నగరపాలిక ఎన్నికలు వచ్చాయి. హైదరాబాద్ నగరపాలిక ఎన్నికల్లో తెలంగాణ సాధనా సమితి ద్వారా మొత్తం కార్పొరేటర్లు నిలబెట్టి ఆయన ఒక కార్పొరేటర్ను గెలిపించుకున్నాడు. అదే సందర్భంలో టీఆర్ఎస్ కూడా హైదరాబాద్ నగరంలో నిలబడి కేవలం 2 కార్పొరేటర్లకు మాత్రమే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో నరేంద్ర అలాగే టీఆర్ఎస్ కేసీఆర్ ఒకటైతే మరింత బలీయమైనటువంటి శక్తిగా హైదరాబాద్లో తెలంగాణ వాదం బలపడుతుందనేటువంటి ఉద్దేశంతో కొందరు మేధావులు చేసినటువంటి సూచన మేరకు నరేంద్ర తెలంగాణ సాధనా సమితిని టీఆర్ఎస్లో విలీనం చేశారు. నరేంద్ర టీఆర్ఎస్లో విలీనమైన తర్వాత ఆ పార్టీ బలోపేతమైంది. హైదరాబాద్ నగరంలో తిరుగులేని శక్తిగా రూపొందినటువంటి క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, పార్లమెంట్ ఎన్నికలు రావడం, నరేంద్ర మెదక్ పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ సందర్భంలోనే యూపీఏ ప్రభుత్వానికి టీఆర్ఎస్ మద్దతు తెలపడం, కాంగ్రెస్ పొత్తులో ఉండడం వల్ల ఆయన కేంద్ర మంత్రి కాగలిగారు. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆలి నరేంద్ర మెదక్ ప్రాంతంలో అనేక గ్రామాలలో అభివృద్ధి పనులకు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈరోజు నరేంద్ర ఇచ్చినటువంటి పనులు చిరకాలం ఉంటాయి, నరేంద్ర చేసినటువంటి అభివృద్ధి గతంలో ఎవరు చేయలేదనేటువంటి మాటను ఇప్పుడు మెదక్ ప్రాంత ప్రజలు చెప్తూ ఉంటారు. నరేంద్ర టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో విభేదాలు వచ్చి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా కొంతకాలం కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా కొనసాగినా కూడా ఆయన ఎప్పుడూ జాతీయవాద సిద్ధాంతాలను వదిలిపెట్టలేదు, ఆర్ఎస్ఎస్ని వదిలిపెట్టలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా వివాదాస్పదమైంది. అయినా కూడా ఆయన ఆర్ఎస్ఎస్ను వదలకుండా కాంగ్రెస్ను వదిలిపెట్టి తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరాడు తప్ప ఇతర పార్టీల వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. చిన్నతనం నుంచే అంటే ఆయన గౌలిపురాలో పుట్టి గౌలిగూడ ప్రాంతంలో ఎదిగి పాత నగరంలో ఉండి మొత్తంగా అంటే అప్పుడు పాత నగరంలో తీవ్రమైనటువంటి గొడవలు, మత కల్లాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వర్గం పక్షపాతిగా, ఒక వర్గాన్ని రక్షించేటువంటి నాయకుడిగా, ఆ వర్గానికి నరేంద్ర మాత్రమే రక్షణ ఇవ్వగలిగేటువంటి ఒక అనుభూతిని ప్రజల్లో కల్పించినటువంటి నేతగా నరేంద్ర పనిచేశారు. చాలామంది ఆయన వద్దకు వెళ్ళి ఇంటెలిజెన్స్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, నరేంద్ర గారు మీరు ఇక్కడి నుంచి ఇల్లు కొత్త నగరానికి షిఫ్ట్ చేయండి, మీరు మారండి అని చెప్పినప్పుడు కూడా ప్రజల కోసమే బతుకుతున్నా, నేను ప్రజల కోసమే చనిపోయేవాడిని తప్ప నా కోసం నేను ఇల్లు మారను అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర. అలాంటి నరేంద్ర రాను రాజకీయాల్లో ప్రభావం పెరిగినప్పటికీ అతను మెదక్ జిల్లాకు షిఫ్ట్ అయ్యి మెదక్ పార్లమెంట్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ పాత నగరంతో అనుబంధాన్ని మాత్రం వీడలేదు. ఆయనకు మరి ఎంపీ కాలనీలో, ఎమ్మెల్యే కాలనీలో క్వార్టర్స్ ఇచ్చినా కూడా ఆయన
పాత నగరంలో తన సొంత ఇంటిలో మాత్రమే నివాసం ఉన్నారు తప్ప ఆయన కొత్త నగరానికి హైదరాబాద్ ప్రాంతానికి తరలి రాలేదు. చాలామంది నాయకులు పాత నగరం నుంచి చెందినటువంటి వాళ్ళు హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో నివాసం ఉన్నా కూడా నరేంద్ర మాత్రం అక్కడే ప్రజల మధ్యనే జీవించేవాడు. ఆయన అనారోగ్యం పాలైన తర్వాత ఆసుపత్రిలో ఉన్నా కూడా నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నేను ఇంటి దగ్గర ఉంటాను, అక్కడ ఉండేటువంటి ప్రజలను మాట్లాడుతుంటే నాకు ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది అని చెప్పి ఆ ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఆళ్ళ నరేంద్ర. ఆళ్ళ నరేంద్ర రాజకీయ ప్రస్థానాన్ని మనం ఒకసారి గమనిస్తే ఆయన 17వ ఏట ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించారు. అంతకుముందు సంఘ కార్యక్రమాలకు పోతున్నా కూడా పూర్తి బాధ్యతలను తీసుకున్నది 17వ ఏట. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన తన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఆర్ఎస్ఎస్ఏ ఆయనలో ఉండేటువంటి ఒక చతురతను, రాజకీయ జిజ్ఞాసను గుర్తించి ఆయన్ని జనసంఘ్కు బదిలీ చేసింది. జనసంఘ్ పార్టీలో నిజామాబాద్ జిల్లా పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తూ అక్కడ పార్టీ జాతీయవాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. అదే సందర్భంలో బండారు దత్తాత్రేయ గారు నిజామాబాద్లో ఆర్ఎస్ఎస్ పూర్తి సమయ కార్యకర్తగా ఉండేవారు. అంటే ఒకే దగ్గర ఇటు ఆళ్ళ నరేంద్ర జనసంఘం పూర్తి సమయ కార్యకర్తగా, దత్తాత్రేయ గారు ఆర్ఎస్ఎస్ పూర్తి సమయ కార్యకర్తగా చాలా సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి అనుబంధం వారి మధ్య ఉంది. ఇదే కాదు, చాలా సందర్భంలో భారతీయ జనతా పార్టీని చూస్తే ఒక కుటుంబంలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తుల్లాగా అందరూ ఏదో ఒక సందర్భంలో ఒక దగ్గర కలిసి పనిచేసినటువంటి అనుభవం అందరి నాయకులకు ఉంటుంది. అలానే నరేంద్రతో పాటు చాలామంది నాయకులు పనిచేశారు, చాలామంది ఇతర పార్టీలోకి పోయారు, చాలామంది రాజకీయంగా ఎదిగారు. కానీ నరేంద్ర మాత్రం నమ్మినటువంటి ఒక సిద్ధాంతం కోసం అదే పార్టీలో ఉంటూ పార్టీ ఇచ్చినటువంటి పనిని స్పష్టంగా చేయడమే ఆయన ఒక విధిగా పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. అలా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆయనకు 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. నరేంద్ర తమ్ముడు కూడా ప్రస్తుతం శ్యామ్జీ ఆయన ఆర్ఎస్ఎస్లో పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తున్నారు. నరేంద్ర కొడుకులు 2 కూడా జితేంద్ర కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా ఎన్నికైనా కూడా ఎక్కువ కాలం అందరూ ఇమడలేకపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా జితేంద్ర పనిచేస్తూ ఉంటే ఆయన పెద్ద కొడుకు భాస్కర్ నరేంద్ర తరఫున జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ప్రస్తుతం పార్టీ పని నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన బీజేపీలో జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. అంటే నరేంద్ర కుటుంబం మొత్తం కూడా పార్టీతో అనుబంధంగా ఉంది. నరేంద్ర తమ్ముడు కూడా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే కేవలం నరేంద్ర ఒక్కడే రాజకీయాలలో ఉండడం కాకుండా మొత్తం కుటుంబాన్ని కూడా సంఘంలో ఇన్వాల్వ్ చేసి జాతీయవాద రాజకీయాల్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తిగా నరేంద్రకు పేరుంది. అలాంటి నరేంద్ర 68వ సంవత్సరంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయన మృతి పట్ల మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తుందా అన్న రీతిలో ప్రస్తుతం ఆయన అంతిమయాత్ర కొనసాగుతూ ఉంది. మొత్తం నగరానికి సంబంధించినటువంటి వ్యాపారులు, ప్రముఖులు, ప్రజలు, నరేంద్రతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలను పేరు పేరున తలుచుకొని దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ పాత నగరంలో ఐఎస్ఐ ఉగ్రవాదులు ఆయనపై దాడి చేశారు, ఆయన్ని హతమార్చేటువంటి అవకాశాలున్నాయని చాలా సందర్భాలలో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసినా కూడా ఆయన పాత నగరాన్ని విడిచి వెళ్ళినటువంటి పరిస్థితి. పాత నగరంలో ఉండబడేటువంటి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరికీ రక్షణ కలిగి ఉన్నారు, వాళ్ళు ఒక ధైర్యంతో నిద్రపోతున్నారంటే వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, ఇక్కడ మాకు నరేంద్ర ఉన్నాడు అనేటువంటి ఒక భరోసాతో మేము ఇక్కడ నిశ్చింతగా ఉంటున్నామని చెప్పినటువంటి సందర్భం ఉంది. నరేంద్ర 1980లో భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఈ గణేష్ ఉత్సవాలన్నింటినీ కూడా ఒక విధిగా నిర్వహించాలి, ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తి ఆళ్ళ నరేంద్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితిలో చాలా చురుకైనటువంటి పాత్ర పోషించారు. గతంలో 1000 వినాయకులతో మొదలైనటువంటి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రస్తుతం దాదాపు హైదరాబాద్ నగరం అంతా కూడా 75 నుంచి 80 వేల గణేష్ మంటపాలను పెట్టే విధంగా ఎదిగిందంటే అందులో నరేంద్ర గారి కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు. కేవలం ఇంతవరకే పరిమితం కాకుండా కేవలం రాజకీయాలకు మరి ఈ జాతీయ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికే కాకుండా కార్మిక వర్గ పక్షపాతిగా కూడా నరేంద్ర పనిచేశారు. ఆయన అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీల నుంచి మొదలుకుంటే బిహెచ్ఎల్ లాంటి, హెచ్ఏఎల్ లాంటి అనేక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో కూడా కార్మిక సంఘాలను స్థాపించి కార్మిక నాయకుడిగా ఎదిగారు. కార్మిక నాయకుడిగా ఎదిగిన సందర్భంలో అనేక కంపెనీలు, అనేక యాజమాన్యాలు ఆయనకు ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసినా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగ వేతనాల అమలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య బీమా, ఇతరత్ర కార్యక్రమాలని పూర్తిగా సఫలీకృతం చేయడం పైనే నరేంద్ర తన దృష్టి అంతా కేంద్రీకరించారు. కాబట్టే
ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా మచ్చలేని నాయకుడిగా ఎదిగాడు. మధ్యలో కొన్నిసార్లు అంటే టీఆర్ఎస్లో ఉన్న సందర్భంలో పాస్పోర్ట్ కుంభకోణానికి సంబంధించి నరేంద్ర పైన అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. నరేంద్ర డబ్బులు తీసుకొని పాస్పోర్ట్లు ఇప్పించాడు, దీనికి సంబంధించిన కుంభకోణం భారీ ఎత్తున ఉందని చెప్పారు. ఆ సందర్భంలోనే టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఈయన బహిష్కరణకు గురైనప్పుడు కేసీఆర్ చేసినటువంటి ప్రకటన మరొక కొద్ది రోజుల్లో రేపో ఎల్లుండో నరేంద్ర అరెస్ట్ అవుతాడు, ఆయన మీద కేసు ఉంది అని చెప్పి. కానీ ఈ రోజు కూడా ఆయన మీద కేసు లేదు, ఆయన తప్పు చేసినట్టు ఎక్కడ నిరూపణ కాలేదు, ఆయన పైన ఛార్జ్షీట్ కూడా వేయబడలేదు. దీన్నే ఆయన స్పష్టంగా చెప్పేవాడు, కేసీఆర్ ఏదైనా కుక్కని చంపాలనుకుంటే పిచ్చి కుక్క అని చెప్పి చంపేస్తాడు, అట్లనే టీఆర్ఎస్లో నేను ఎదుగుతున్నటువంటి సందర్భంలో నా మీద ఒక కేసు ఉందనేటువంటి ఒక నెపంతో నన్ను బయటకు పంపించాడు తప్ప కేసీఆర్కి బలహీన వర్గాలు ఎదగడం ఇష్టం లేదు అనేటువంటి ఒక మాటను నరేంద్ర పదే పదే చెప్పేవాడు. అది స్పష్టంగా రాను రోజుల్లో అది రుజువు కూడా అయింది. ఇలాంటి ఆయన ఏది తీసుకున్నా కూడా దాంట్లో స్పష్టమైనటువంటి చిత్తశుద్ధితోటి పనిచేసినటువంటి వ్యక్తిగా నరేంద్ర గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు, తెలంగాణ ఉద్యమానికి దూరంగా పోతుందన్న సందర్భంలో ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేశాడు. తెలంగాణ సాధన సమితిని మళ్ళీ టీఆర్ఎస్లో విలీనం చేసే సందర్భంలో కూడా ఆయన తెలంగాణ తేవడంపైనే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైనే ఆయన దృష్టి కేంద్రీకరించాడు. అనుకోకుండా ఆయన తెలంగాణ రాష్ట్రంలో చనిపోయాడు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తారీఖున అధికారికంగా ప్రకటన రాబోతున్నటువంటి తరుణంలో నరేంద్ర మరికొద్ది రోజులుంటే చాలా ఆనందించేవాడు. తను చేసినటువంటి పోరాటం పూర్తిగా సఫలీకృతమైందని చెప్పి చాలా సంతృప్తి చెందేవాడు అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, రాబోయేటువంటి కొద్ది రోజుల్లో రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడబోతుంది అనేటువంటి ఒక మాట విన్న నరేంద్ర ఈ సమయంలో ఆయన అకాల మరణం చెందడం పూర్తిగా భాగ్యనగరాన్ని శోకతప్త హృదయంలో ముంచేసింది. అందరూ ఆయనకు భారీ ఎత్తున నివాళులర్పిస్తున్నారు. నరేంద్ర గారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రజా టీవీ కూడా కోరుకుంటుంది.